హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఏపీలో ఈవీఎంల మోసం, ఎన్నికల రద్దు పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకోబోయే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్‌ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఏపీలో ఎన్నికలు అవినీతిమయంగా జరిగాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందనైతే తెలిపారు. 1800 బూతుల్లో తమ ఓట్లు ఎలా మిస్ అయ్యాయో ఆధారాలతో చెప్పాలని తెలిపారు. తమ ఫ్యామిలీ నుంచే 25 మంది ఓట్లు వేస్తే 2 చూపించగలిగారు, మిగతావేమైనాయన్నారు. ఇప్పుడు మళ్ళీ ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరిపితే దేశంలో ప్రజాస్వామ్యం పూర్తిగా ఖాళీ అయినట్లే అని ఆందోళన వ్యక్తం చేశారు. ఈవీఎంలు వాడి 50 దేశాలు ఇప్పుడు బ్యాలెట్ విధానాన్ని అమలు చేస్తున్నాయని అన్నారు. ఏపీలో ఎన్నికలు రద్దు చేయాలని, మళ్ళీ ఎన్నికలు జరిపించాలని ఆయన కోరారు. శ్రీ భారత్ పేరు వైజాగ్‌లో ఎవరికీ తెలియదు అని, ఆయనకు ఓట్లు ఎలా పడ్డాయనైతే కేఏ పాల్ నిలదీశారు. బాబును అమెరికా రావాలని తాను కోరానని, అక్టోబర్ 2న సమ్మిట్ పెడదామని అన్నారు. ఏపీ ఖజానాలో డబ్బులు లేవంటున్నారని, తనతో కలిసి రావాలని, అప్పులు తీరుద్దాం, ఉద్యోగాలు సృష్టిద్దామనైతే కేఏ పాల్ చంద్రబాబును పిలుపునిచ్చారు. ప్రజలకు ఇదే తన చివరి వార్నింగ్ అని, చలో అంటే జనాలు తనతో వచ్చి ధర్నాలు చేయాలని అన్నారు. ఇక చంద్రబాబు నాయుడికి డెడ్‌లైన్ ఇస్తున్నానని, వారం రోజుల్లోగా తనను కలవకపోతే అక్టోబర్ 2వ తేదీన అమెరికా రాకపోతే తాను తీసుకున్న చర్యలు ఎలా ఉంటాయో ఆ దేవుడికే నిర్ణయిస్తాడని ఈ మేరకు కేఏ పాల్ హెచ్చరించారు.